హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో మేము బ్రైడ్ టు బీ చేసాము. మా అక్క వాళ్ళ పాపకి తనకి మ్యారేజ్ కాబోతుంది అనమాట. వీళ్ళు యూఎస్లో ఉంటారు. తన మ్యారేజ్ కోసం అనేసి ఇక్కడికి వచ్చారు. సో ఈ సెలబ్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడానికి మా ఇంటికి వచ్చినప్పుడు చెల్లి వాళ్ళు, అక్క వాళ్ళు, మేము అందరం బాగా ఎంజాయ్ చేసాము. ఒక చిన్న పార్టీ ఉంటే బాగుంటుందని బాగా ఫన్నీగా ఈ పార్టీని సెలబ్రేట్ చేసుకున్నాము. అందరూ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ హ్యాపీ మూమెంట్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికన్నా ముందు ఫస్ట్ టైం వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బ్రైడ్ టు బీ చేయాలని మా చెల్లి, మా అమ్మాయి బాగా ఇంట్రెస్ట్ చూపించి అంతా డెకరేషన్ చేసి చాలా బాగా సర్ప్రైజ్ ఇచ్చామన్నమాట. వాళ్ళు వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చి బయట వేరే వాళ్ళకి ఫ్రెండ్స్కి ఇచ్చి ఇంటికి వచ్చేసరికి సర్ప్రైజ్గా అంతా డెకరేషన్ చేసి రెడీగా ఉంచామన్నమాట. వీళ్ళు అక్క వాళ్ళ ఫ్యామిలీ. సో వాళ్ళ తమ్ముడు ఎంత అల్లరి చేశాడు అసలు, ఎంత ఏడిపించాడు అసలు. వేషాలు వాడు మామూలుగా లేవన్నమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అసలు ఎంత మెమరబుల్గా ఉన్నాయి అంటే నేను వీడియోస్ చూసుకుంటానే ఉన్నాను. సో ఇది మీతో షేర్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకొని ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ఎంత అంటే ఇక చెప్పలేము అనమాట. చానాల తర్వాత ముగ్గురు ఫ్యామిలీస్ కలిసాము. మా తమ్ముడు ఫ్యామిలీ ఒకటి మిస్ అయ్యింది. సో వాళ్ళకి వీలు పడక రాలేదనమాట. సో వెడ్డింగ్ ఈవెంట్ అప్పుడు నేను వీడియోస్ కూడా షేర్ చేస్తాను, తమ్ముడు ఫ్యామిలీ వాళ్ళది కూడా. సో మేము ముగ్గురం సిస్టర్స్. సో సేమ్ కలర్ వేసుకున్నాము. లక్కీగా ముగ్గురికి సేమ్ కలర్స్ అప్పుడు అవైలబిలిటీ ఉండడంతో ముగ్గురు షేర్ చేసుకొని వేసుకున్నాం అనమాట. సో మేము ముగ్గురు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఒకే ప్లేస్లో అందరూ ఎంజాయ్ చేయటం అంటే. ఇక పిల్లలు అందరూ వీడియోస్ తీస్తూ మేడం 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 అని బాగా ఫన్ చేశారనమాట. లైక్ సెలబ్రిటీస్ని ఇటు చూడండి అన్నట్లు. సో వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ని నేను ఫస్ట్ టైం మీకు ఇంట్రడ్యూస్ చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది, హ్యాపీగా, ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంది. హ్యాపీ మూమెంట్స్ని మన అందరం ఒకేలా షేర్ చేసుకోవాలి అని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు నాకు పర్మిషన్ ఇచ్చారనమాట. ఓకే, యూ కెన్ షో టు యువర్ ఫ్రెండ్స్ అని. సో ఆ అక్క బావ ఫన్ మామూలుగా లేదు అక్క వాళ్ళ పాపతో. సో ఇది అనమాట కేక్. అది బ్రైడ్ టు బీ అని చేస్తారని కూడా వినటమే కానీ ఎప్పుడు నేను ఈవెంట్కి పార్టిసిపేట్ చేయలేదు. సో మా అమ్మాయి చాలా ఈగల్గా వెయిట్ చేస్తుంది, అక్క ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చేద్దామా అని. ఇంతమంది ఒకసారి చెల్లి వాళ్ళ ఇంట్లో కలిసినా కూడా తనకి ఇష్టం లేదని చెప్పడంతో ఆగిపోయాము. సో ఇప్పుడు మళ్ళీ తనని ఒప్పించామన్నమాట. కేక్ మొత్తం తినేస్తానని భయపెడుతూ ఉంది. వద్దు 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 అని అంటున్నారు. అందరూ కట్ చేయడానికి రమ్మంటుంది కానీ లేదు లేదు, నువ్వు సింగిల్ కదా ప్రస్తుతానికి, నువ్వు సింగిల్ గానే కట్ చేయాలని అంటున్నారు అందరూ. తనకి వెనిలా కేక్ అని చెప్పామన్నమాట. బుక్ చేసింది. చాక్లెట్ కేకే తనకి ఇష్టం. నాకు తెలుసు మీరు చాక్లెట్ కేకే బుక్ చేశారని. కటింగ్ చేసిన తర్వాత కొంచెం సర్ప్రైజ్ అయింది. కొంచెం ఎక్స్పెక్ట్ చేసిందంట మనం చాక్లెట్ కేకే తెస్తాము అని అనేసి. సో ఇక్కడ డెకరేషన్కి వచ్చినట్లు ఇది ఒకటి ఉందన్నమాట. సో చీర్స్ అని. సో దీన్ని పట్టుకొని రకరకాల ఫన్గా చేస్తూ ఉన్నారు అందరూ, పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా. ఇక మామూలుగా లేదు. ఇక అరుపులు, కేకలు ఇంట్లో అసలు ఎంత హడావుడిగా ఉందో. అది నైట్ 10 o'clockకి. ఇక మేము అపార్ట్మెంట్లో ఉంటాం కాబట్టి మాకు కొంచెం డోర్స్ అన్ని క్లోజ్ చేసుకొని ఫుల్ కేకలు, అరుపులు. అసలు పిల్లలు పెద్దోళ్ళు బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో నెక్స్ట్ కేక్ కటింగ్ అయిన తర్వాత ఒక చిన్న పిజ్జా పార్టీ. ఎవరి పిజ్జాలు వాళ్ళకి బుక్ చేసేసాము, మినీ పిజ్జాస్, ఎవరి టేస్ట్ తగ్గట్లు వాళ్ళకి. సో డొమినోస్ నుంచి పిజ్జాలు తెప్పించేసి సో డిన్నర్ కంప్లీట్ చేసామన్నమాట ఈ పిజ్జాస్తో. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను తినకూడదు అనుకున్నాను కానీ నాకు వద్దని చెప్పినా కూడా మా సిస్టర్స్ నాకు చెరొక పీస్ షేర్ చేశారు. సో నేను ఆ 2 pieces తింటుంటేనే మా ఆయన పెద్ద గొడవ. పెద్దగా పిజ్జా అనేది నాకు ఎక్కువగా డైజెషన్ అవుతుంది అనమాట. సో అందుకని మా ఆయన ఫన్ చేస్తున్నాడు నాతో, తిను అనేసి నీకు ఉందలే అని. అయినా అందరితో పాటు ఎంజాయ్ చేయాలి కాబట్టి 1-2 తినేసి ఇక నా ప్రికాషన్ నేను తీసుకున్నాను. సో నేను కొంచెం హెల్తీ కాన్షియస్తో ఉంటాను హెల్త్ వైజ్గా. సో అయినా కూడా అందరితో పాటు ఎంజాయ్ చేయాలని అందరితో ఫన్గా నేను కలిసి తిన్నాము. చాలా బాగా అనిపించింది, చాలా ఎంజాయ్ చేసాము. ఇప్పటికి 2 days అయింది ఇది చేసి. నేను ఎడిట్ చేసి మీకు పెట్టడానికి 1-2 days పడుతుంది కదా. సో నేను అప్పటి నుంచి కూడా మెమరబుల్గా అయిపోయింది నాకు ఆ మూమెంట్ అనేది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ డే మేము బార్బిక్యూ నేషన్కి వెళ్ళాం అనమాట అందరం కలిసి. అక్క వాళ్ళు పార్టీ ఇచ్చారు మాకు. సో బాగా ఎంజాయ్ చేసాము. స్టార్టర్స్ తింటున్నాము అందరము. సో వెజ్ వాళ్ళు వెజ్, నాన్ వెజ్. అక్క నాన్ వెజ్ తినదు, వెజ్ తింటుంది. మిగతా వాళ్ళందరం 2 కలిపి కుమ్మేసాం అనుకోండి, అది వేరే విషయం.
చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ 2-3 డేస్. సో, ఒక్కొక్కళ్ళు ఒక్కో ప్లేస్‌లో ఉంటాము. ఒకే ఊర్లో ఉండం అనమాట మేము. మేము బెంగుళూరులో ఉంటే అక్కోళ్ళు యూఎస్‌లో ఉంటారు. చెల్లోళ్ళు కర్ణాటకలోని హాసన్ అనే ప్లేస్‌లో ఉంటారు. సో, ఒక్కొక్కళ్ళు కలుస్తారే గానీ అందరూ కామన్‌గా కలవడం కష్టం. అక్కడ చెఫ్ వచ్చి మమ్మల్ని ఫీడ్‌బ్యాక్ అడుగుతున్నారనమాట. మీ ఫీడ్‌బ్యాక్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో, నేను పాజిటివ్‌గానే ఫీడ్‌బ్యాక్ ఇచ్చాను. సో, ఫైనల్‌గా అకేషన్ అడిగి కనుక్కొని బ్రైడ్ టు బీ కోసమని వాళ్ళు వచ్చారు. సో, వాళ్ళు పార్టీ ఇస్తున్నారు అనంగానే ఒక కేక్ కటింగ్ చేయించారనమాట బార్బిక్యూ నేషన్‌లో. సో, అక్క వాళ్ళ అమ్మాయి కేక్ కట్ చేస్తుంది. తన పేరు మేఘన. పిల్లలైతే అసలు ఫుడ్ కన్నా స్నాక్స్‌కి, డెజర్ట్స్‌కే వస్తారు కదా! ఈ బార్బిక్యూ నేషన్స్‌కి మనందరికీ తెలిసిన విషయమేగా. ఇక ఆళ్ళ అక్కోళ్ళ అబ్బాయయితే దానికి వద్దంటున్న కేక్ పెడుతూనే ఉన్నారు. అది నాకొద్దు, నాకొద్దు అంటుంది మేఘన. ఇక తింటూనే ఉన్నారు, పెడుతూనే ఉన్నారు పిల్లలు. నచ్చిందంట చాక్లెట్ కేక్ పిల్లలందరికీను. సో, ఫైనల్‌గా బాగా ఎంజాయ్ చేశాము. ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.